తెలంగాణ టైమ్స్ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో ఒక మహిళ వచ్చి సంచలన ఆరోపణలు చేసింది. ఈమె ఖైరతాబాద్ నియోజకవర్గం జుబ్లీ హిల్స్ వినాయక్ నగర్‌లో వినాయక్ నగర్ నివాసురాలు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో జుబ్లీ హిల్స్ అనేది అత్యంత సంపన్న వర్గాలు నివసించే స్థలం. అయితే ఈ జుబ్లీ హిల్స్ చుట్టుపక్కల ఒక 18 బస్తీలుంటాయి. వినాయక్ నగర్, లింగారెడ్డి నగర్, ఆహ్, య ఎంఆర్‌సి కాలనీ ఇలా కొన్ని 18 బస్తీలుంటాయి. అవి గూడా కాలనీ టైపే ఉంటాయి. మరి అలా ఆ మాదిరిగా ఏం గాదు. అయితే ఫిలిం నగర్‌ని ఆనుకొని ఉండడం వల్ల ఈ కాలనీలకు గూడా విపరీతమైన ల్యాండ్ రేట్ అనేది పెరిగింది. దీనివల్ల అక్కడ ఉన్నటువంటి నాయకులు చేస్తున్నటువంటి అనేక అన్యాయాలు మనం ఆ నోట, ఈ నోట విన్నాం గానీ, సరైన సాక్ష్యం అనేది మనకు దొరకలేదు ఇంతవరకు. మీడియాకు గానీ, ఆహ్, సామాన్యంగా ఈ విషయాలన్నీ బయటికి రాలేదు. కానీ ఈనాడు డేరంగుల నారాయణమ్మ అనే ఒక మహిళ ఫిలిం నగర్ పక్కన ఉన్నటువంటి వినాయక్ నగర్ 18 బస్తీల్లో ఒక బస్తీకి చెందిన మహిళ తనపై జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, దాడులను, హింసను ఈరోజు ప్రెస్ క్లబ్ వేదికగా ఆమె బయటపెట్టింది. ఇక్కడ ముఖ్యంగా ఆమె వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన స్థితిని ముఖ్యమంత్రి గారికి ప్రగతి భవన్‌లో నివేదించగా, మరి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ మహిళకు ఏదైనా స్థలం కేటాయించి న్యాయం చేయాలని చెప్పేసి రెవెన్యూ అధికారులను ఆదేశించగా, వారు ఇన్స్‌పెక్షన్ చేసి ఉట్టిగనే ఇస్తున్నామని చెప్పేసి ఈ 18 బస్తీలలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు గుట్టలు, చెరువులుతో కలిసి ఉండేటివి అప్పట్లో. ఈ నివాస యోగ్యంగాని గుట్టలుగా ఉన్నటువంటి ప్రాంతాన్ని ఈ నారాయణమ్మ కుటుంబానికి కేటాయిస్తే, ఈ నారాయణమ్మ అహోరాత్రులు ఎంతో డబ్బు ఇన్వెస్ట్‌మెంట్ చేసేసి ఇక్కడ డెవలప్ చేసుకొని ఒక 124 గజాల స్థలాల్లో నివాసం ఏర్పరచుకొని ఉంటుంది. అయితే ఈమెకు పెద్దగా ఎవరు సపోర్ట్ లేరు కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా కాబట్టి ఈ స్థలం పైన కన్నేసినటువంటి స్థానిక నాయకులుగా చెలామణి అయ్యేవారు దానం నాగేందర్ అనుచరులు. దానం నాగేందర్ పేరును, బలాన్ని వాడుకొని ఈ నారాయణమ్మ ఇంటిని పూర్తిగా కాజేయాలని చూస్తున్నారు. ఈ సందర్భంలో ఆమె పైన ఎలాంటి దాడులు జరిగాయి, ఎంత అవమానిస్తున్నారు, ఎంత భయపెడుతున్నారు అనే దాని విషయంలో ఆమె ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో అన్ని విషయాలు బహిర్గతం చేసింది. మరి ముఖ్యంగా ఇక్కడ మామిడి నరసింగరావు అనే నాయకుడు ఈమె పట్ల చాలా దురుసుగా, చాలా అన్యాయంగా సభ్య సమాజం సిగ్గుపడేలా ప్రవర్తించినాడని ఆమె మాటల ద్వారానే చెప్తుంది. ఎందుకు ఆయన ప్రవర్తిస్తున్నాడంటే, తనకు అతడు ఆశించినన్ని డబ్బులు ఇవ్వలేదు. ఇవ్వలేదు కాబట్టి ఈ స్థలం నీది గాదు. నీకు ప్రభుత్వ పరంగా అన్ని రకాల డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నా గానీ, నువ్వు ఇక్కడ శాశ్వతంగా ఉండాలంటే మాకిన్ని డబ్బులియ్యాలి. లేకపోతే ఇది నీది గాదు, మేము వేరేలోకి అమ్ముకుంటాం అని జెప్పి ఆమెను హింసించి, తన్ని, కొట్టి, బెదిరించి అక్కడి నుంచి ఎలగొట్టి ఆ స్థలాన్ని వేరే వాళ్లకు కోట్లకు అమ్ముకోవాలని జూస్తున్నారని ఆమె ఆరోపిస్తుంది. మరి నిజంగా ఇది చాలా దారుణమైన విషయం. ఇలాంటి విషయాలు మరి మీడియా ద్వారా బయటికొచ్చినప్పుడు మరి సంబంధిత అధికారులు రెవెన్యూ గాని, పోలీస్ యంత్రాంగం గాని, మానవ హక్కుల కమిషన్ సభ్యులు గాని, హక్కుల కోసం పనిచేసే కుల సంఘాలు లేదా ఇతర సంఘాల నాయకులు గాని, ఈ యొక్క వీడియోను గాని, ఆమె చెప్తున్న విషయాలు గాని సుమోటోగా తీసుకొని సంబంధిత పోలీస్ స్టేషన్‌లో గాని లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గాని ఈమెకు న్యాయం జరిగేలా మరి లెటర్‌ల ద్వారా విన్నవించాలని మేము మీడియా ద్వారా కోరుతున్నాం. ఆమె చివరగా ఒకటే మాట చెప్పింది. ఈ మామిడి నరసింగరావు, దానం నాగేందర్ అనుచరుల వల్ల తనకు ప్రాణహాని ఉంది. దయచేసి ముఖ్యమంత్రి గారు నన్ను కాపాడండి. నాకు ప్రాణభిక్ష పెట్టండి. నా స్థలాన్ని నాకు దక్కేలా చర్యలు తీసుకోమని ఆమె దీనాతి దీనంగా వేడుకుంటుంది. మరిది కేవలం 18 బస్తీలకే పరిమితమైందా? ఇంకా వేరే దగ్గర కూడా ఇలాగా జరుగుతుందా? అనేది గనుక విశ్లేషిస్తే ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి బస్తీలో ఇది జరుగుతుంది. మరి ముఖ్యంగా ఒక చోట దానం నాగేందర్ గారి పేరు ఉపయోగిస్తే, ఇంకో చోట మేయర్ గారి పేరు ఉపయోగిస్తున్నారు. మరి ఈ యొక్క కథనాల వెనుక, ఈ యొక్క అమానుషమైన చర్యల వెనుక దానం నాగేందర్ గారు ఉన్నారా? ఆయన ప్రోత్సహిస్తున్నారా ఈ కింది స్థాయి నాయకులను? మరి ఇక్కడ మేయర్ గారు ఉన్నారా? ఆమె ప్రోత్సహిస్తుందా? అనేది మరి బయటికి రావాల్సిన అవసరం ఉంది. బంజారాహిల్స్‌లో రోడ్ నంబర్ 12లో ఎన్‌బీటీ నగర్‌లో ఇలాంటి సంఘటనలే చాలా జరుగుతున్నాయి. అక్కడ ఒక దేవాలయాన్ని పంచాయతీ వేదికగా ఏర్పాటు చేసుకొని అమాయకులైన దళితుల పట్ల, గిరిజనుల పట్ల అక్కడ నాయకులుగా చెలానవుతున్న కొందరు మేయర్ పేరు వాడుకొని
ఇల్లు అమ్మాలన్నా, ఇల్లు కొనాలన్నా లక్షలు లక్షలు వారు డిమాండ్ చేస్తున్నారు. మరి ఇవ్వలేని పరిస్థితి ఏంటి? ఇవ్వలేని వారి పరిస్థితి ఏంటి? ఎవరైతే ఇవ్వలేని వారున్నారో వాళ్ళు చివరికి ఈ టెన్షన్‌ల వల్ల హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. మరి ఎంతమంది అమాయకులు ఈ స్థానిక నాయకుల యొక్క అకృత్యాలకు బలి కావాల్సిన అవసరం ఉంది. మరి ఎన్‌బీటీ నగర్‌లో అసలు ఏం జరుగుతుంది అనేది ఇంకో వీడియోతో మేము రేపు మీ ముందుకొస్తున్నాము. అంతవరకు మరి జూబ్లీ హిల్స్ 18 బస్తీల్లో ఒకటైన వినాయక్ నగర్ నివాసులైన నారాయణమ్మ యొక్క ఆవేదన ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మా ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు. సార్ నమస్తే నాయన, నా పేరు నారాయణమ్మ, దేరంగుల నారాయణమ్మ. నేను జిహెచ్ఎంసీలో పనిచేస్తే సార్, నా భర్త లేడు, నా పిల్లలు సార్. నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు నాకు 124 గజాలు, నా కొడుకు 124 గజాలు పక్కనే ఇచ్చిపోయింది సార్. కొండ చూపించిపోతే కొట్టినమంతా కొట్టుకొని 28 లక్షలు ఖర్చు పెట్టిన సార్. నా జీవితం నా వయసు అంతా అక్కడనే అయిపోయిన తర్వాత ఆయన 2 సార్లు గాలబెట్టిండు సార్. 2 కరెంటు మీటర్లు వీకేసిండు, నల్ల వీకేసిండు, రేషన్ కార్డు కట్ చేసిండు, ఏమీ లేకుండా చేసిండు సార్. అన్ని ఎవిడెన్సులు నాకు ఆ స్థలం మీదనే ఉన్నాయి సార్. ఆ ఇంటి నెంబర్ మీదనే ఓట్లు వేస్తున్నా, ఆ ఇంటి నెంబర్ మీదనే అన్నీ ఉన్నాయి. నాది వినాయక నగర్ సార్, నా బిడ్డది బాలరెడ్డి నగర్లో ఉన్న నా బిడ్డ మీద కూడా ఈ రకంగా ఆగమాగం చేస్తుండు సార్. స్వెటర్ వేసుకొని ఇస్తలేడు. డబ్బులు ఇచ్చిన వాళ్ళకే ఇల్లుందాడ, డబ్బులు ఇవ్వని వాళ్ళకి ఇల్లు లేదు. నేను నా తానే డబ్బులు లేవు, నా స్థలానికే ఖర్చు పెట్టిన. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కేసు పెట్టి ఉరిపెట్టింది సార్. నాకు గుడిసెకు ఉరి పెడితే ఈ చీరంతా వీక్కొని పోయి కంప్లైంట్ ఇస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి తను పోమంటే పోయినా ప్రగతి భవన్కి పోతే అక్కడ సార్ కమిషనర్కు రాసి కేసు బుక్ అయింది. ఎఫ్ఐఆర్ఐలు కూడా ఉన్నాయి సార్. ఇక్కడ మొన్న చేయిరిగిపోయినాడు కూడా తాటిరాములు అనేటోడు నూకేసిపోతే అప్పుడు చేయిరిగిపోయింది. ఆ రకంగా మళ్ళీ పోయి కొంచెం సాఫ్ చేసుకుందామని పోతే నన్ను ఏం చేస్తావని చెప్పి పూజ చేసుకుంటున్నా సార్. పూజ చేసుకునే దాని మీద నిన్నగాకమన్నారు 3 రోజుల కింద కేసు పెట్టి మన అనితారెడ్డి ఎంఆర్ఓ, షేక్పేట ఎంఆర్ఓ నరసింగరావు ప్రోద్బలం చూసుకొని బస్తీల లీడర్లు అంతా దొంగ లీడర్ల పేర్లు చెప్పితే బాగోదు. అందుకు నాలాంటి వాళ్ళే సార్. వాళ్ళు పెగ్గు పని చేస్తుండ్రు. నరసింగరావు తన లక్షలకు అమ్ముకుంటుండ్రు సార్. మొత్తం 18 బస్తీలలో అమ్ముకుంటుండ్రు. మొత్తం ఆ 18 బస్తీలలో నాదుడు లేని పట్టణం అయింది. ఏమన్నా అంటే ఈ యొక్క మావిడి నరసింగరావు లోకల్ లీడర్లతో చేపిస్తుండు. ఇదేమన్నా అంటే ఆయన నీ దానవ నాగేంద్ర ఎమ్మెల్యే సార్కు చెప్తుండు. ఎమ్మెల్యే సార్ బలం చూసుకొని ఏం చేయాలంటే అది చేస్తుడు సార్ వాళ్ళు. అందుకు నన్ను చంపాలనుకుంటున్నారు. నన్ను పరువు నష్టం దావా సార్. నాకు నష్టపరిహారం 28 లక్షలు పెట్టి నేను రాళ్ళు కొండలు కొట్టేసుకున్న 20 ఏళ్ల నుంచి సార్. నా బాధ ఎవరికి రాకూడదు, అంత బాధ పెడుతుండు. మరి నేనేం పాపం చేసిండో మావిడి నరసింగరావు మా ఇంట పడ్డాడు సార్. మామూలుగా నన్ను ఎప్పుడు నా పిల్లలకు రక్షణ కల్పించాలి సార్. ముఖ్యమంత్రి అయ్యా రేవంత్ రెడ్డి సార్ నా పిల్లలకు మా మీద కేసులు పెట్టింది సార్. మేము ఏమని న్యాయం చేసినాం? నా ఇంట్లో కూడా లేదు సార్. నేను కబ్జాలు చేసి వాళ్ళే దొంగ ఎవిడెన్సులు సంపాదించి షేక్పేట ఎంఆర్ఓ హైకోర్టు నుంచి అవేంటివో అది ఉంటాయి కదా నాయన, అది హైకోర్టు నుంచి తెప్పిస్తుంది వాళ్ళకు. నాకు రాదు నాయన డబ్బున అవి తెప్పించి వాళ్ళకు దొంగ ఎవిడెన్సులు కట్టించి ఇండ్లు కట్టిస్తుంది సార్. లీడర్లు మొత్తం ఆయన చుట్టే లీడర్లు మొత్తం ఆమె చుట్టే, నరసింగరావు ఆమె చుట్టే. ఏందన్నా దానవ నాగేంద్ర తానిపోతే అన్నాళ్ళు మంచోళ్ళు గారు అని చెప్తున్నాడు దానవ నాగేంద్రకు. మావిడి నరసింగరావు ఎట్లా చెప్తే దానవ నాగేంద్ర అట్లా చేసి ఆయన చూడడు చేయడు. ఆయన మాట పట్టుకొని అన్నీ చేస్తుండు సార్. కొంచెం దృష్టి పెట్టండి రేవంత్ రెడ్డి సార్. ఫిలిం నగర్ 18-20 బస్తీల వాసులంతా కన్నా కష్టపడుతున్నారు సార్. ఏం చేస్తలేడు సార్. ఏం చేయకుండా నాలాంటి వాళ్ళు ఎంతో మంది మొగడు చచ్చిన వాళ్ళు, చిన్నపిల్లలు, ముసలోళ్ళు చాలా కష్టపడుతున్నారు సార్. నాకు రేషన్ కార్డు రద్దు చేసిండు, నాకు నల్ల వీకేసిండు, 2 కరెంటు మీటర్లు 2 సార్లు గాలబెట్టిండు, ఒక 10-20 సార్లు వేసుకుంటే అన్ని ధ్వంసం చేసిండు. స్థలం నాకు ఇప్పించి నాకు దయచేసి నాయన నా మీద వాళ్ళు పగబట్టిరు. మరి ఏం చేస్తారో నాకైతే రక్షణ కలిపి నా స్థలం ఇప్పి సార్. రేవంత్ రెడ్డి సార్ నమస్కారం నాయన.